ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఓడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ అను నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా, మీరు విమర్శించినట్టుగా, నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు. మీకు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీలు ఉండగా అందులో 1 టీడీపీ, మిగిలిన 9 వైసీపీ. అయితే అకాల మరణం, మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరూ లేకపోయినా వారంతకు వారే ఎంపీడీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది, టీడీపీకి ఒక ఎంపీటీసీ ఉంది. మీకు 9 ఉన్నాయి, 9లో ఒకరు అకాల మరణం చెందారు. మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు? ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు. దానికి ఎందుకు మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. సరే, దాచిపెట్టారు, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11:21 పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే, ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి, పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని
హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులను అమనాభూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసుపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా, పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు, కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు. కానీ ఇది మాత్రం తప్పు, ప్రజల్ని తప్పుదారి